లుకింగ్ ఫార్వర్డ్ టు జూన్. థ్యాంక్ యూ సో మచ్. సుహాసిని గారు, ఇంత పెద్ద పెద్ద సినిమాలు డైరెక్ట్ చేసేటువంటి మా మణిరత్నం గారిని మీరు ఏ విషయంలో ఇంట్లో డైరెక్ట్ చేస్తుంటారు? డైరెక్ట్ చేస్తే మీరు ఒప్పుకుంటారా? విల్ యూ లిసన్ టు వాట్ ఎవర్ ఐ సే మణి? డైరెక్షన్లో ఎంత బాగా చేస్తారో ఒక మనిషిగా, ఒక హస్బెండ్గా, హీఈస్ ది బెస్ట్. సూపర్. ఇంతకన్నా పెద్ద బిరుదు ఇంకొక హస్బెండ్కి అక్కర్లేదు అనుకుంటాను. దట్స్ ద బెస్ట్ థింగ్ దట్ యూ హెవ్ గివెన్. అయితే నాయకన్ సినిమాతో మీరు కూడా ట్రావెల్ చేసి ఉంటారు కదా, ఎనీ మెమరీ ఫ్రమ్ నాయకన్ ఫిల్మ్? నాయకన్ అప్పుడు పెళ్ళవలేదండి. ఆయనతో ఎవరు మాట్లాడతారు? ఆయన ఎవరని నాకు తెలియదు అప్పుడు. ఇది కొత్త డైరెక్టర్. కానీ పిక్చర్ చూసిన తర్వాత ఫోన్ చేసి ఫుల్ కొట్టేశాను, కత్తి కళ్ళు తరుతున్నమని. యు రిమెంబర్ ఐ సా ద ఫిల్మ్. నాయకన్ చూసిన తర్వాత ఫోన్ చేసి ఒక 15 నిమిషాలు మాట్లాడాను. ఆ తర్వాత నాకు అర్థమైంది ఈ మణిరత్నం అనే నాకు అంత బాగా తెలియదు, ఎందుకు ఇలా 15 minutes మాట్లాడాను అని నాకే అర్థం కాలేదు ఆ రోజు. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఐవ్ సీన్. అండ్ మణిరత్నం గారు ఫిలిమ్స్లో నాకు బాగా నచ్చింది నాయకన్. అలాగే మా బాబాయ్ గారి ఫిలిమ్స్లో కూడా నాకు బాగా నచ్చింది నాయకన్. అంటే ఇంచుమించుగా మీరు ప్రేమలోకి పడడానికి గల కారణం నాయకనే అంటారా? డెఫినెట్గా షూర్లీ. నాయకన్ చేయకపోయి ఉంటే సుహాసిని లేదు ఆయన లైఫ్లో. నాయకన్ చేశారు కాబట్టి. సో థ్యాంక్ యూ కమల్, బికాస్ ఆఫ్ యూ హీ గాట్ అ ఫెంటాస్టిక్ వైఫ్. అవునా కదా సార్? దేనికైనా అవును అంటుండండి సార్. అవునునా అప్పుడు తెలుగులో. ఇంత తక్కువగా మాట్లాడేటువంటి మా మణిరత్నం గారు ఎలా మీకు ప్రపోజ్ చేశారు? ఎన్నో రొమాంటిక్ సీన్స్ వారి సినిమాల్లో మేము చూసాం, కానీ ఇవాళ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ద నేషన్ వాంట్స్ టు నో. ఆల్జైమర్ వచ్చే టైంలో అదంతా ఎందుకు అడుగుతారు? వద్దు, అదంతా మెమరీగానే అలా ఉండిపోని వదిలేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుహాసిని గారు. అండ్ యా, యాజ్ యూజువల్ వి లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు మనం మైక్ హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాము మా సింబు గారికి. సింబు గారు.